ప్రైజ్ ద లార్డ్. 1 దినాంత వృత్తములు 17వ అధ్యాయం 13వ వచనం. నేను నా కృపను చూపక మానను అంటున్నాడండి. ఆయన కృప చూపక మానకుండా ఉంటున్నాడు కాబట్టి మనం ఈ రకంగా జీవించగలుగుతున్నాం. అంతే కదండి. ఆయన కృప నిరంతరం మనపై ఉండబట్టే మనకి ఎటువంటివి అంటే అసలు మనం ఊహించనివి, ఒక్కోసారి ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాల నుండి కానీ, యాక్సిడెంట్ల గురించి కానీ, ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడ్డాము. అసలు అవి ఆ ప్రమాదాల యాక్సిడెంట్ తప్పించబడ్డామంటే ఆయన కృప నిరంతరం మనపై ఉండబట్టే. అందుకే దేవుడు అన్ని విషయాల్లో కూడా కృప చూపక మానను అని ఎందుకు అంటున్నాడంటే, మనకి ఇవన్నీ కలిగి ఉన్నామంటే ఆయన కృప మూలంగానే. లేదా వాళ్ళు నాకు సాయం చేశారు, వీళ్ళు నాకు సాయం చేశారు, అమ్మో వాళ్ళు కనుక ఆ రోజు సాయం చేయకపోతే ఏమైపోయేదో, అస్సలు నేనెంత టెన్షన్ పడిపోయాను, ఎంత గాబరపడిపోయాను, అబ్బా ఆ రోజు కనుక ఆ టైంలో కనుక నాకు కరెక్ట్గా సాయం అందబట్టే అలా ఉన్నాను అంటారు చూసారా. మళ్ళీ కొన్ని విషయాల పట్ల కూడా టెన్షన్ పడుతూ ఉంటాం. కొన్ని దూర ప్రాంతాల నుంచి కూడా మనకి ఏమైనా ఫోన్స్ వచ్చినా కూడా చాలా కంగారు పడుతూ ఉంటాం. ఏమో ఏ రకంగా వచ్చిందో, ఎందుకు వచ్చిందో అని. కానీ కొన్ని విషయాల్లో మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. అసలు ఈ రకంగా నేను సాయం పొందుకుంటానా అని కూడా అనిపించింది, చాలా మందికి అనిపించిద్దండి. ఎందుకు అనంటే మనం ఆ సమయంలో ఏ అవసరత కలిగి ఉన్నామో దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే మాట ద్వారా దేవుడు ఎలా సృష్టిని కలిగించుకున్నాడో ఆయన కృప మూలంగా మనకి ఎవరైతే ఇరుగు పరుగు బంధుమిత్రు స్నేహితులు అందరికీ ఆయన ఆజ్ఞ ద్వారా అంటే ఆయన అంటే వాళ్ళకి హృదయంలో ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఆ ప్రేరేపణ ద్వారా మనం సహాయం పొందుకుంటున్నాం. అంతేగాని మనుషులు గొప్పతనము లేదంటే వాళ్ళు ఏదో పెద్ద అందరూ జాలిగల హృదయాలు ఎవరూ లేరండి ఈ రోజుల్లో. ఎందుకనంటే ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది అయిపోయింది. ఏదో ఎప్పుడో ఒకప్పుడు కలుసుకున్నామా, మాట్లాడుకున్నామా, ఏదో అటెండెన్సే తప్ప అసలు నిజమైన అంటే ఫ్యామిలీ పరంగానే కానీ బయటే కానీ అసలు నిజంగా ఎటువంటి ఒక బాండింగ్ అనేది ఎవ్వరికీ లేదు. అంటే బిజీ లైఫ్ అయిపోయింది ఒక మాటలో చెప్పాలంటే. అలాంటప్పుడు కూడా ఒకళ్ళు మనకు సాయం ఎందుకు చేస్తారు చెప్పండి. అమ్మో ఆ సమయంలో అతని సాయం అందిపోతేనా అమ్మో బాబోయ్ ఇంకా అస్సలు అందిబట్టి కదా అంటారు. ఏంటి ఆ సమయంలో నీకు సాయం అందటం అంటే దేవుడు కృప చూపక మానలేదు కాబట్టి ఆ సమయంలో నీకు సాయం అందింది. ఆ సమయం నీకు చాలా క్లిష్ట పరిస్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే కదా చూచుచున్న దేవుడు ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో స్పష్టంగా చెప్పి ఉన్నాడు. దేవుడు చూచుచున్న దేవుడు కదండి, మన కష్టాలన్నీ ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన కృప నిరంతరం మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే నేను నా కృప చూపక మానను అంటున్నాడు. ఆయన కృప మూలంగానే మనకి ఎటువంటి అయినా సరే ప్రతిదీ అండి, ఎటువంటి అవసరాలు కలిగి ఉన్నప్పుడు కూడా మనం ఇవన్నీ కలిగి ఉన్నామంటే ఆయన కృప. అంతే. కష్టపడ్డాము అందుకే వచ్చిందంటే కరెక్టే, కష్టపడ్డావు నీకు వచ్చింది. కష్టపడ్డంత మాత్రాన అన్నీ నిలబడాలి, ఏదేంటి స్థిరంగా ఉండిపోవాలని ఏం లేదు. అందుకే ఓళ్ళ బళ్ళు అంటారు కదా. అవి ఎంతసేపు ఆయన కృప ఉంటేనే ఏదైనా మనకి స్థిరంగా ఉంటుంది. అందుకే దేవుడు కృప నిరంతరము మీపై ఉంచుతాను, మీ దేనికి కంగారు పడొద్దని దేవుడు సెలవిస్తున్నాడండి. మనకి దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు కాబట్టి కృప నిరంతరం ఆయనపై ఉంటుంది. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మనందరం సంపూర్ణంగా ఆయన కృప పొందుకునే వారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.